ఆరోగ్యము ఫిట్నెస్ పట్ల అందరికీ జాగ్రత్త పెరిగింది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనే ఆశ అధికమైంది. అయితే అందుకోసం ఏం చేయాలి? ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అంశాలేంటి? ఏం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది? ఎలాంటి ఆహారపు అలవాట్లతో ఫిట్నెస్ని కాపాడుకోవచ్చు? ఒత్తిడి దరిచేరకుండా ఉల్లాసంగా ఉండాలంటే చేయాల్సిన పనులేంటి? మంచి అలవాట్లు మనిషిని మార్చేస్తాయి. అందుకోసం చేయాల్సిందల్లా క్రమం తప్పకుండా పాటించడమే. అలా చేస్తే కొన్ని వారాల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొదటిది, ప్రతి వ్యక్తి రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలి. అది మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్పై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువ ఉండే పదార్థాలు అల్పాహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇక రెండోది, భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు ఉంటే మంచిది. తాజా పండ్లు తినడము ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటి వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, పోషకాలు లభిస్తాయి. ఉడికించిన ఆహారం తినడం అన్ని రకాల ఉత్తమం. ఆరోగ్యాన్ని దెబ్బతీసే వేపుళ్ళు, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకండి. మూడోది ముఖ్యమైనది, ప్రతిరోజు కనీసం అరగంట సేపు వాకింగ్ చేయాలి. రోజంతా జోష్ కొనసాగాలంటే కనీసం 10,000 అడుగులైనా వేయండి. వాకింగ్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే అన్ని అడుగులంటే కష్టమే. అందుకే తక్కువ అడుగులతో స్టార్ట్ చేసి తర్వాత పెంచుకుంటూ పోతే మంచిది. నాలుగో టిప్ ఏంటంటే, వాకింగ్తో పాటు కొంతసేపు వ్యాయామం కూడా చేయడం మంచిది. ఇదొక నిబంధనలా పెట్టుకుని ఖచ్చితంగా అనుసరిస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్నది డాక్టర్ల సూచన. వీటికి తోడు లాంగ్ బ్రీత్, ధ్యానం చేయడం ఉపయోగకరం. చేస్తున్న పనిపై ఫోకస్ పెట్టాలంటే ధ్యానం అత్యవసరం. మనసు అదుపులో ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుందని కిమ్స్ జనరల్ ఫిజిషియన్ జగదీష్ కుమార్ అంటున్నారు. మనం రోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, స్పిరిచువల్గా హెల్తీగా ఉండాలి, మెంటల్గా హెల్తీగా ఉండాలి అని సోషల్ వెల్ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ డే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఆల్వేస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వాకింగ్తో పాటు స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అంటాము, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటాము, ఏరోబిక్ ఎక్సర్సైజ్. దీస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయగలిగితే జనరల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ గ్రూప్ అండ్ యాక్టివిటీస్ అండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సమ్ యోగా, మెడిటేషన్ డెఫినెట్లీ గివ్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్. ఇట్ విల్ గివ్ కాన్షియస్నెస్, ఓరియంటేషన్, మన గురించి మనం తెలుసుకోవటం, దాంతోపాటు రియలైజేషన్. అందరూ తీసుకోవాల్సిన 5వ జాగ్రత్త, ప్రతిరోజు నిద్ర వేళలు ఒకేలా ఉండేలా ప్లాన్ చేసుకోవడం. ఉదాహరణకు, కొందరు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక టైంకు నిద్రపోతుంటారు. వారాంతం రాగానే పద్ధతి మార్చేస్తుంటారు. అది కరెక్ట్ కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నారు. ఒకరోజు తక్కువసేపు, ఇంకో రోజు బాగా ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదు. ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. స్మార్ట్ ఫోన్ యుగం మొదలయ్యాక మనిషి తీరే మారిపోయింది. రోజులో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ గడపడం దాదాపుగా అందరికీ అలవాటైపోయింది. రోజులో ఏం చేసినా కనీసం నిద్రపోవడానికి అరగంట ముందు నుంచైనా ఫోన్కు దూరంగా ఉండటం మేలన్నది డాక్టర్ల సూచన. చివరి క్షణం దాకా ఫోన్ లైట్ కళ్ళల్లో పడటం వల్ల పడుకున్న తర్వాత సరిగా నిద్ర పట్టదు. నిద్ర అనేది అన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్మార్ట్ ఫోన్ యూసేజ్ అండ్ మిస్యూసేజ్. రియలైజేషన్ కోసం మీరందరూ మీ ఫోన్స్ ఓపెన్ చేసి మీ స్క్రీన్ టైం చెక్ చేయండి. కొంతమంది ఫోన్స్ అయితే 8 to 10 hours ఫోన్ యూస్ చేస్తున్నారు. కొంతమంది స్లీప్ డిజార్డర్స్ అంటారు. పేషెంట్స్ వస్తారు, నాకు నిద్ర పట్టట్లేదండి అంటారు. జనరల్గా మనం పడుకోవాలి అంటే లైట్లు ఎందుకు ఆపుతాము? లైట్లు ఆపినప్పుడు మన మెలటోనిన్ సెక్రేట్ అవుతుంది. డార్క్నెస్లో మనకి స్లీప్ యాక్టివేట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అన్ని లైట్లు ఆపుతారు, ఫోన్ తీసి కళ్ళల్లో పెట్టుకుంటారు. సో ఆ ఫోన్, ఆ బ్రైట్నెస్ ఆ కళ్ళల్లో పెట్టడం వల్ల టైర్డ్ అవుతూ ఉంటారు. కళ్ళేమో నిద్రపోవడానికి సహకరించదు. సో స్లీప్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఆరోది, రోజువారీ ప్లాన్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆ రోజు ఏం చేయాలన్నది ఉదయాన్నే లిస్టు తయారు చేసుకోవాలి. అలా చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా పనులు పూర్తి చేయొచ్చు. అప్పుడు అస్సలు ఒత్తిడి ఉండదు. సమయపాలన కూడా అలవాటవుతుంది. మీరు తీసుకోవాల్సిన 7వ జాగ్రత్త, రొటీన్ పనులతో జీవితం బోరు కొట్టకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలి. దానివల్ల మానసికంగా స్ట్రాంగ్ అవుతాం. మీకు అందించే 8వ టిప్పు, వీలైనంత వరకు నెగిటివ్ ఆలోచనలను దగ్గరికి రానివ్వకండి. మనం తీసుకోవాల్సిన 9వ జాగ్రత్త ఏంటంటే, పాజిటివ్గా ఆలోచించడం, స్పందించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు జీవితం హాయిగా సాగిపోతుంది. 10వది, అన్నిటికంటే ప్రధానమైనది, రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం లాంటి అభిరుచులతో మరింత ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంతో గడపడం మించిన ఆనందం ఏముంటుందండి. సో కుటుంబంతో ఉంటే
మన ఫ్యామిలీలో బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. మన ఫ్యామిలీలో ఒకరికొకరు అర్థం చేసుకుంటాము. ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, సోషల్ ప్లానింగ్ కానీ, పిల్లల విషయంలో కానీ, వాళ్ళ చదువులు కానీ, ఎవ్రీథింగ్ మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, దట్ విల్ డెఫినెట్లీ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఏ పర్సన్ కెన్ డూ.